నేను ఇక్కడ పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేశాను అనమాట. పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవచ్చో నేనైతే మీకు ఇక్కడ చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ ఒక కడాయి అయితే పెట్టుకోవాలి పొయ్యి పైన. ఆ కడాయిలో 3 స్పూన్స్ 4 స్పూన్స్ అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అదైతే వేడెక్కిపోయింది అనమాట. ఆయిల్ వేడెక్కిపోయిన తర్వాత చిన్నగా తరిగిన ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి. అలాగే రౌండ్గా చిన్నగా తరిగిన మిర్చీలు అయితే వేసేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత బాగా అయితే కలుపుకోండి. బాగా అయితే వేగనివ్వండి. ఏంటంటే చూస్తున్నారు కదా, అవైతే వేగిపోయాయి అనమాట. నేనైతే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఏంటంటే బాగా వేపుకోండి. వేపుకున్న తర్వాత పచ్చివాసన వచ్చేదాకా. ఏంటంటే ఇక్కడ నేనైతే అలాగే బీన్స్ వేసుకున్న తర్వాత క్యారెట్ వేసేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు ఇవన్నిట్లు వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలపండి. క్యారెట్ అలాగే ఏంటంటే బీన్స్ వేసుకున్నాం కదా, బీన్స్ ముక్కల్ని అన్ని బాగా వేగిన తర్వాత కొంచెం కారం అయితే వేసుకోండి. కొద్దిగా అలాగే కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, ఇంకా బిర్యానీ మసాలా అయితే వేసుకోండి. కొంచెం వెనిగర్ యాడ్ చేయండి. అలాగే వచ్చేసి బ్లాక్ సాస్ అయితే యాడ్ చేసుకోండి. బ్లాక్ సాస్ ఉంటుంది కదా అది. మావైతే బాగా వేగిపోయాయి అనమాట ఇవన్నీ. సో నేనైతే ఒక కప్లో అయితే తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడైతే ప్యాన్ అయితే పెట్టుకున్నాను అనమాట. ప్యాన్ లో కొంచెం ఏంటంటే నెయ్యి అయితే యాడ్ చేసుకోండి. నెయ్యి వేసుకున్న తర్వాత పన్నీర్ ముక్కలు అయితే వేసుకోండి. చిన్న చిన్న తరిగిన పన్నీర్ ముక్కలు అయితే వేసుకోండి. చిన్న చిన్న తరుగు వేసుకున్న తర్వాత అలాగే కొంచెం పెరుగు అయితే యాడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేసేసుకున్నాను. దాని తర్వాత అయితే చూస్తున్నారు కదా, అవైతే వేగిపోయాయి అనమాట మంచిగా పన్నీర్ ముక్కలు. సో ఈ విధంగా అయితే మంచిగా అయితే వేయించుకోండి. కడాయి అయితే పెట్టుకోండి. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. మనం అయితే వెజిటేబుల్స్ వేసుకొని అయితే వేపుకున్నాము కదా, అన్ని వెజిటేబుల్స్ పన్నీర్ ముక్కలు కూడా వేసేసుకోండి. పన్నీర్ ముక్కలు మనం వేపుకొని ఒక కప్లో అయితే తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పన్నీర్ ముక్కలు అయితే వేసేసుకోవాలి. అలాగే రైస్ అయితే వేసుకోండి. ఏంటంటే రైస్ అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో అయితే తీసుకోవాలి. ఒక ప్లేట్లో వేసుకున్న తర్వాత అయితే మొత్తం అయితే కలుపుకోవాలి. నేనైతే కలిపేసుకున్నాను అనమాట మొత్తము. సో ఈ విధంగా అయితే మొత్తం అయితే కలుపుకోవాలి. మొత్తం చూస్తున్నారు కదా, నేనైతే ఒక కప్లో అయితే సర్వ్ అయితే చేసేసుకున్నాను అనమాట. మీరు కూడా ఇదే విధంగా ఒక కప్లో అయితే సర్వ్ చేసేసుకోవాలి.